హాయ్, వెల్కమ్ టు విహారీ మీడియా. అను మై బేబీ హాస్పిటల్లో ప్రముఖ నియోనాలజిస్ట్ డాక్టర్ జ్యోత్స్న మేడంతో ఉన్నాము. న్యూబార్న్ బేబీస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అనే వాటికి మేడంని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. చాలా మందికి న్యూబార్న్ బేబీస్ని ఎలా చూసుకోవాలో తెలియదు. వాళ్ళకి అసలు ఫస్ట్ బాత్ ఎప్పుడు చేయించాలి మ్యామ్? న్యూ బార్న్స్ జనరల్గా వాళ్ళు అప్పుడే పుట్టారు, అప్పటి వరకు తల్లి గర్భంలో ఉన్నారు. దే ఆర్ న్యూలీ కమింగ్ టు ద మన ఎన్విరాన్మెంట్కి వచ్చారు కాబట్టి సో వాళ్ళ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. మన స్కిన్ కన్నా 40 to 50 టైమ్స్ చాలా థిన్గా ఉంటుంది, అంటే పల్చగా ఉంటుంది. దే ఆర్ ఈజీలీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో బొడ్డు తాడు ఊడేంత వరకు జనరల్గా మనం స్నానం అవాయిడ్ చేయాలి. బొడ్డు తాడు ఊడేంత వరకు కూడా బాత్ చేయించకూడదా మ్యామ్? అంటే ప్రాపర్గా బాత్ అనేది బొడ్డు తాడు ఊడాకే మనం చేయించాలి. ఈ లోపు మోషన్ కానీ మట్టు కానీ అప్పుడే డెలివరీ అయిన బేబీస్కి బ్లడ్ కొంచెం అంటుకుంటుంది. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అని బ్లడ్ అంటుకుంటుంది కాబట్టి అది నార్మల్ తడిగుడ్డ గోరువెచ్చని నీళ్ళతో స్పంజ్ బాత్ అంటారు. అది రోజుకి చేయిస్తే సరిపోతుంది. అది ఆఫ్టర్ 24 hours 1 day తర్వాత నుంచి మనం స్పంజ్ బాత్ చేయించుకోవాలి. ఇప్పుడు బొడ్డు తాడు ఏదైతే ఉందో అది ఎప్పుడు తగ్గిపోతుంది, ఊడిపోతుంది? అది 7 నుంచి 10 రోజుల గ్యాప్లో ఊడిపోతుంది. మీకు బొడ్డు అనేది అది అక్కడి నుంచి మనకి ఇన్ఫెక్షన్ ప్రోన్ ఉంటుంది కాబట్టి అది ఊడేంత వరకు స్నానం చేయించకూడదని రికమెండేషన్స్. ఓకే, చాలా మంది బేబీస్కి ఫస్ట్ బేబీ బోర్న్ అవ్వగానే స్నానం చేయించేస్తూ ఉంటారు, లేకపోతే కోకోనట్ ఆయిల్ రాసేయడము అట్లా చేస్తారు. అది మంచిది అంటారా? అప్పుడే స్నానం చేయించడం వల్ల ఏంటంటే బేబీ స్కిన్ మీద ఉండే వెర్నిక్స్ కేసియస్ అంటే ఒక ఫ్యాట్ లేయర్ ఉంటుంది. అది హీట్ లాస్ని ప్రివెంట్ చేయడానికి మనకు ప్రొటెక్టివ్గా ఉంటుంది. అది మనం తెల్లగా ఒక పొరలా ఉంటుంది, అది ఈజీగా వాష్ చేయక్కర్లేదు. అది ప్రొటెక్టివ్గానే ఉంటుంది, అంటే వాటర్ లాస్ని ప్రివెంట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి దాన్ని వాష్ చేయాల్సిన లేదు. ఓన్లీ మోషన్ కానీ లేదంటే ఏమైనా బ్లడ్ స్టెయిన్స్ ఉంటే గోరువెచ్చని నీళ్ళు తడి క్లాత్ తోటి తుడిస్తే సరిపోతుంది. చాలా మంది పిల్లలకి మాడుకి ఆముదం కానీ ఆయిల్ కానీ పెట్టేస్తారు, మసాజ్ లాగా ఇలా గట్టిగా చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా మేడం? జనరల్గా మాడు అనేది సాఫ్ట్ స్పాట్ అంటారు, ఇంగ్లీష్లో యాంటీరియర్ ఫాంటనిలా అంటారు. అది ఇంకా బ్రెయిన్ ఆ పొర ఇంకా దాని కిందే బ్రెయిన్ ఉండటం వల్ల అది చాలా సాఫ్ట్ స్పాట్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయకూడదు. అలా మాడుకి గట్టిగా ఆయిల్ అప్లై చేయడం కానీ ఎక్కువ క్యాస్టర్ ఆయిల్ అప్లై చేయడం కానీ చేయకుండా అది స్పాంటేనియస్గా మనకి 12 months to 18 months క్లోజ్ అయిపోతుంది. ఈ మాడు మీద నూనె అప్లై చేయడం వల్ల అడిషనల్గా అది క్లోజ్ అవ్వటం అయితే ఉండదు, కానీ దాన్ని అయితే జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అనేది నార్మల్ రొటీన్గానే అప్లై చేయాలి, కానీ హ్యూజ్ అమౌంట్స్ మన బాడీలోని స్వెట్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్ ఆయిల్ సెక్రెటింగ్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి దానంతటా అది ఆయిల్ సెక్రెట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎక్కువగా కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ ఎక్కువ మోతాదులో అప్లై చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మాడుకి చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ గట్టిగా అప్లై చేస్తే మాడు గట్టి పడుతుంది, త్వరగా క్లోజ్ అయిపోతుంది అని. మరి ఏం చేసినా చేయకపోయినా అది క్లోజ్ అయ్యేది 12 to 18 months పడుతుంది. 12 to 18 months పడుతుంది క్లోజ్ అవ్వడానికి, నియర్లీ 1 year పడుతుంది. సో దాన్ని సాఫ్ట్గా హ్యాండిల్ చేయకపోతే దాని కిందే గుజ్జు ఉంటుంది, బ్రెయిన్ గుజ్జు ఉంటుంది కాబట్టి అంత ఈజీగా హ్యాండిల్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బేబీస్కి స్నానం చేయించేటప్పుడు నలుగు పెట్టేస్తారు, బాగా సున్నిపిండితో నలుగు పెట్టేయడము చేస్తూ ఉంటారు. బాగా వేడి నీళ్లు కూడా స్నానం చేస్తుంటారు, అది కరెక్టేనా? నలుగు అంటే అప్పట్లో పూర్వంలో అంటే సోప్స్ ఉండేవి కాదు, సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఇవన్నీ హార్ష్ కెమికల్స్, ఇట్ ఈస్ లైక్ ఏ స్క్రబ్బింగ్ ఏజెంట్. ఆ హార్ష్ కెమికల్స్ బేబీ స్కిన్ మీద స్కిన్ మ్యాంటిల్ లేయర్ అనే ఉంటుంది. ఆ స్కిన్ మ్యాంటిల్ లేయర్ pHని మెయింటైన్ చేస్తుంది. జనరల్గా ఎసిడిక్ pH, ఎసిడిక్ న్యూట్రల్ బేసిక్ అని ఉంటుంది. ఎసిడిక్ pH మెయింటైన్ చేస్తే ఆర్గానిజమ్స్ అంటే మన చుట్టుపక్కల ఉండే గాలిలో కూడా క్రిమికీటకాలు ఉంటాయి, అవి ఈజీగా చర్మంలోకి వెళ్ళి బ్లడ్లోకి వెళ్లకుండా ఉండటానికి యాసిడ్ స్కిన్ మ్యాంటిల్ లేయర్ అనేది ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇది స్నానం చేయించినప్పుడు ఆ మ్యాంటిల్ లేయర్ పోవటం, స్కిన్ pH ఎక్కువగా పెరగటం జరిగి మనకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నలుగు పెట్టడం వల్ల అదొకటే ఎఫెక్ట్ కాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తుంది, అండ్ ఆల్సో ఈ స్వెట్ గ్లాండ్స్ సెబేషియస్ గ్లాండ్స్ అన్ని బ్లాక్ అయ్యి స్కిన్ ర్యాషెస్గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే హార్ష్ కెమికల్స్ హార్ష్ ప్రోడక్ట్ కాబట్టి స్కిన్ లేయర్ అనేది మనం ముందే డిస్కస్ చేసాం కదా, 40 to 50 times చాలా థిన్గా ఉంటుంది. డర్మిస్ ఎపిడర్మిస్ లేయర్ ఉంటుంది, వాళ్ళు చాలా పల్చగా ఉండటం వల్ల ఈజీగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ స్కిన్ ర్యాషెస్ బ్లిస్టర్స్ అంటే నీటి బొక్కుల్లా రావటం కానీ అవి జరుగుతుంది. సో బేబీ సోప్స్ కంటైనింగ్ pH 5.5 ఉన్న ఎసిడిక్ pH ఉన్న సోప్స్ వాడితే సరిపోతుంది. మనం అంటే ఇప్పుడు బేబీస్కి మనం పెద్దవాళ్ళు యూజ్ చేసే సోప్స్ బేబీకి యూజ్ చేయొచ్చా మేడం? అవన్నీ ఆల్కలైన్ pH సోప్స్
ఓకే. అడల్ట్ సోప్స్ అన్ని ఆల్కలైన్ pH ఉన్న సోప్స్ ఉంటాయి. వీళ్ళ స్కిన్ లేయర్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వీళ్ళ స్కిన్ లేయర్లో యాసిడ్ శాతం pH మెయింటైన్ చేయాలి. 5.5 లెస్ దెన్ 6 మెయింటైన్ చేసే సోప్స్ని మనం యూస్ చేయాలి. ఇప్పుడు మన మార్కెట్లో రెగ్యులర్గా దొరికే ఏ బేబీ సోప్స్ అయినా స్కిన్ pH మీరు చూసుకుంటే 5.5 అరౌండ్ 6 లోపు ఉన్న pH సోప్స్ వాడితే 6 సరిపోతుంది. బిలో ఉన్నవే యూస్ చేయాలి. యూస్ చేయాలి. అడల్ట్ సోప్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్. వాళ్ళు ఏంటంటే స్కిన్లో ఉన్న మాయిశ్చర్ కూడా లాగేస్తూ ఉంటుంది. ఓకే. న్యూ బోర్న్ బేబీస్కి అంటే కళ్ళు పెద్దవి అవ్వాలని కాటుక అవి పెడుతూ ఉంటారు. అలా కాటుక పెట్టచ్చా మేడం? కొందరేమో పెట్టొచ్చు అంటారు, కొందరేమో పెట్టకూడదు అంటారు. కళ్ళు సైజ్ అనేది జెనెటికల్గా ఫామ్ అయిపోతుంది. అది నేను కాటుక పెట్టడం వల్ల లేకపోతే ఇంకేమైనా ప్రోడక్ట్ వాడటం వల్ల అది మారిపోదు. జన్యుపరమైన వచ్చేది ఆల్మోస్ట్ బేబీ గర్భంలో ఉన్నప్పుడే జన్యుపరమైన జీన్స్ ఈ సైజ్ ఇంత రావాలి అని ప్రీఫిక్స్డ్గానే ఉంటుంది. నేను కాటుక పెట్టడం వల్ల ఎడిషనల్గా హార్మ్ చేస్తాను కానీ దానికి బెనిఫిట్ ఏమి ఉండదు. కాటుకలోని మినీ కెమికల్స్ ఎలా అంటే బూడిద నుంచి చేస్తారు బేసిక్గా. దాంట్లో జింక్ ఉంటుంది, హైడ్రోకార్బన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అది కంటికి అప్లై చేయడం వల్ల టియర్ గ్లాండ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో కాటుకు పెట్టడం వల్ల కళ్ళు పెద్దగా అవుతుంది అనేది అపోహ మాత్రమే. అది ఫ్యాక్ట్ ఏంటంటే జన్యుపరంగా వచ్చే జీన్స్ని మనం మార్చేది ఉండదు. సో వన్స్ ఆ కళ్ళు అంత సైజు ఉండాలి అని ప్రీఫిక్స్డ్గానే ఉంటుంది. మనం కాటుకు పెట్టడం వల్ల ఇంకా హార్మ్ చేసిన వాళ్ళు అవుతాం కానీ వీఆర్ నాట్ బెనిఫిటెడ్ ఇన్ గివింగ్ దట్. సెకండరీ ఇన్ఫెక్షన్ రావటం, టియర్ డక్ట్స్ అనే ఉంటుంది, అది ముక్కులోకి ఓపెన్ అవుతుంది అనమాట. మనం కాటుకు పెట్టడం వల్ల అది బ్లాక్ అయిపోయి ఎక్కువగా ఎక్సెసివ్గా వాటర్ సెక్రెట్ అవ్వటం వల్ల, అంటే ఎక్కువగా నీళ్లు చేరటం, దానికి సెకండరీగా పుసులు కట్టడం అవన్నీ జరుగుతుంది. సో వీ నీడ్ టు అవాయిడ్ ఇట్. ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్కి మ్యామ్ ఎక్కువ ఫీడింగ్ అసలు ఏ టైమ్స్లో ఫీడ్ ఇవ్వాలి? అంటే పుట్టగానే అసలు ఎంత టైంలో ఫీడ్ ఇవ్వాలి? నార్మల్ డెలివరీ బేబీస్కి పుట్టిన వెంటనే నార్మల్ వెజైనల్ డెలివరీ ఉంటుంది, సిజేరియన్ వాళ్ళు ఉంటారు. నార్మల్ వెజైనల్ డెలివరీ అయిన వెంటనే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్స్ ఆర్ అడ్వైజబుల్, వెంటనే ఇచ్చాలి. లేదు సిజేరియన్ అయిన మదర్స్కి వితిన్ 1 to 2 hours లోపు మదర్ బ్రెస్ట్కి ఇవ్వాలి. సో ఇనీషియల్గా వచ్చే మిల్క్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉన్నా దట్ ఈస్ సఫిషియంట్. ఇనీషియల్ ఫస్ట్ 3 to 5 days మనకి 3 to 5 ml వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కొలెస్ట్రామ్. ఆ కొలెస్ట్రామ్ మురిపాలు అంటారు. దట్ ఈస్ ఫుల్ ఆఫ్ యాంటీబాడీస్. అన్నీ రోగనిరోధక శక్తి ఉన్న యాంటీబాడీస్ అన్నీ ఆ మిల్క్లో ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇమ్యూనిటీ. జనరల్గా మనం ఫస్ట్ వ్యాక్సిన్ ఏమనుకుంటాము, బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్ ఏ టీకాలు అనుకుంటాము. ఫస్ట్ వ్యాక్సినేషన్ అనేది మదర్ మిల్క్ ఇస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ ద బేబీ. సో ఇనీషియల్గా కొలెస్ట్రాల్ మాత్రం మనం మిస్ చేయకుండా బేబీ ఖచ్చితంగా 1 or 2 hours లోపు మదర్కి, స్టేబుల్గా ఉన్న మదర్ అండ్ బేబీకి వెంటనే ఇవ్వాలి. ఇప్పుడు సిజేరియన్ అంటే నార్మల్ డెలివరీస్ అయితే వితిన్ 1 hourలో ఇచ్చేయాలి. అది సిజేరియన్ అయితే ఆఫ్టర్ రికవరీ, వాళ్ళు పోస్ట్ ఆఫ్ రికవరీ అయిన 1 to 2 hours మన హెల్ప్ తోటి డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్స్ వీ నీడ్ టు స్టార్ట్. ఇనీషియల్గా 3 to 5 ml ఇస్ ఇనఫ్. అది చాలా రిచ్ ఇన్ ఫ్యాట్స్ ఉంటుంది, యాంటీబాడీస్ ఉంటాయి. అదేంటంటే పేగులకి ఇన్నేట్ ఇమ్యూనిటీ, అంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి పెంచే మురిపాలు అంటారు. అది చాలా ఇంపార్టెంట్, దాన్ని డిస్కార్డ్ చేయకూడదు. చాలామంది ఏంటంటే ప్రీలాక్టరల్ ఫీడ్స్ అంటారు, అంటే ముందే తేనె నాకిచ్చటం కానీ, నీళ్లు పట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటివి ఏమీ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్. మనం ఫస్ట్ తల్లిపాలే ఇవ్వాలి. బేబీస్కి అంటే ఎక్కువ నిద్రపోతూ ఉంటారు కదా మేడం, బేబీస్ చాలా ఎక్కువసేపు నిద్రపోతారు. అలా నిద్రపోతారని చాలా మంది మదర్స్ ఓకే పడుకున్నారని వదిలేస్తారు. వాళ్ళు ఏడ్చే వరకు పాలు ఇవ్వరు. ఆ ఫీడ్ అనేది ఎప్పుడు అసలు ఎంతెంత గ్యాప్లో ఇవ్వాలి? న్యూ బార్న్ పీరియడ్లో ఎక్కువ శాతం పడుకునే ఉంటారు. 18 to 20 hours వాళ్ళ స్లీప్ సైకిల్ ఉంటుంది. సో మనం ఎంత ఫ్రీక్వెంట్ కావాలంటే మినిమం 8 to 10 feeds, అంటే ప్రతి 2 నుంచి 3 గంటల గ్యాప్లో తల్లిపాలు ఇవ్వాల్సి వస్తుంది. 2 గంటలు అంటే బేబీ ఏడ్చేంత వరకు, లేదంటే లేచి ఏడ్చేంత వరకు ఉండకుండా ప్రతి 2 to 3 hours ఫీడ్స్ ఇవ్వాలి. అంటే రోజుకి కనీసం 8 నుంచి 10 సార్లు తల్లిపాలు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. చాలామంది ఏంటంటే పిల్లలు నైట్ టైము బాగా కడుపు ఎక్కువగా న్యూ బోర్న్ బేబీస్ ఏడుస్తూ ఉంటారు, నైట్ టైం ఏడుస్తారు చాలా. అలా ఏడవగానే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వుడ్ వర్డ్స్, గ్రైప్ వాటర్ ఇట్లాంటివి పట్టండి, ఏం కాదు డాక్టర్స్ అలాగే చెప్తారంటారు. అది మంచిదేనా మేడం? అసలు వుడ్ వర్డ్స్ కాంపోజిషన్ ఏంటో ముందు మనం చూసుకోవాలి. వుడ్ వర్డ్స్ పాత వల్ల పిల్ల ఏడ్చాడు, వుడ్ వర్డ్స్ పట్టారా లేదా అది చూసుకుంటా వుడ్ వర్డ్స్ అనేది రొటీన్గా ఇచ్చేది కాదు. వుడ్ వర్డ్స్ కాంపోజిషన్ ఏంటంటే షుగర్ అండ్ ఆల్కహాల్.
ఓకే. కంటెంట్స్ దాని కాంపోజిషన్ ఏంటంటే ఫస్ట్ షుగర్ ఏమైనా ఇస్తే షుగర్ వాటర్ ఇస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఏడ్చే బేబీ ఆబ్వియస్లీ ఫస్ట్ కామ్ అయిపోతారు. కామ్ అయిపోయి దాని తర్వాత ఆల్కహాల్ కూడా ఉంటుంది దాని కంటెంట్, చక్కగా నిద్రపోతారు. సో ఆ రెండు కాంపోజిషన్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. అది పీడియాట్రిషియన్స్గా ఎవరు అడ్వైస్ చేయరు. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ మెడిసిన్ యాజ్ అడ్వైస్డ్ బై పీడియాట్రిషియన్. అది మీది ఓవర్ కౌంటర్ మెడిసిన్గా దొరుకుతుంది, మీకు ఏ మెడికల్ షాప్లో దొరకదు. ఇట్ ఈస్ గివెన్ యాజ్ అ ఓవర్ కౌంటర్ మెడిసిన్. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అది షుగర్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ తాగిన వెంటనే ఆ తీపిదానానికి పడుకుని పోతారు బేబీస్, అదే కామ్ అయిపోతారు. ఈ ఆల్కహాల్ కంటెంట్ వల్ల నిద్రపోతారు. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్కి ఎటువంటి ఏమైనా బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేయించాలా మేడం? ఖచ్చితంగా చేయించుకున్న కొన్ని పరీక్షలు అయితే ఉన్నాయి. బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్. ఓకే, బ్లడ్ గ్రూప్ ఏంటో బ్లడ్ గ్రూప్ ఏంటో అందరికీ తెలియాలి. ఇంకొకటి థైరాయిడ్. మదర్కి థైరాయిడ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా థైరాయిడ్ పరీక్ష అనేది చేయించుకోవాలి. పిల్లలకి కూడా. పిల్లలకి మదర్కి ఉంది, మదర్కి లేదు మేడం మేము ఎందుకు చేయించుకోవాలని కాకుండా హైపోథైరాయిడిజం అనే కారణం వల్ల మెంటల్ రిటార్డేషన్ అనేది వస్తూ ఉంటుంది. అది ఫస్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా ఇనీషియల్ 2 yearsలో జరుగుతుంది. సో థైరాయిడ్ హార్మోన్ ఈ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏమైనా హైపోథైరాయిడిజం ఉంటే మనకు ట్రీట్మెంట్ ఉంది, ఫర్దర్గా మెంటల్ రిటార్డేషన్ని ప్రివెంట్ చేస్తాము. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసేది ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. బ్లడ్ గ్రూప్, థైరాయిడ్ అండ్ జాండిస్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. వెంటనే పుట్టిన వెంటనే కాదు, కొన్ని కేసెస్లో పుట్టిన వెంటనే చేస్తారు. మెజారిటీ వాళ్ళందరూ 5th 6th డేకి పీక్కి వెళ్ళేది మనకి జాండిస్ లెవెల్స్ 5th 6th డేకి జాండిస్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఆల్సో హియరింగ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. హియరింగ్ టెస్ట్ వాళ్ళకి ఎలా వినబడుతుంది లేదు అనేది కూడా తెలుస్తుంది. అంటే హీరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పీచ్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హీరింగ్. ఒకవేళ హీరింగ్ టెస్ట్ మనం ఖచ్చితంగా బేబీ మనం పిలిచినప్పుడు పలుకుతుందా లేదా అని మనం చాలా లేట్గా డయాగ్నోస్ చేస్తాం. అరౌండ్ 1 year 1 to 2 years ఆఫ్ ఏజ్లో డయాగ్నోస్ చేస్తాం. బట్ వాళ్ళకి స్పీచ్ అనేది మనం అనుకుంటాము 9 monthsకే కదా మమ్మ తాత అనేది, మీరు ఇంతకు ముందే ఎందుకు డయాగ్నోస్ చేయాలని. బట్ బాబ్లింగ్ అంటే కూయింగ్ స్టార్ట్ అయ్యేది 1 to 3 monthsకి, బాబ్లింగ్ 3 monthsకి అలా స్టార్ట్ అవ్వడం, వోకలైజేషన్ అరౌండ్ 1 to 3 months జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మన హీరింగ్ ఏమైనా డిఫెక్ట్ ఉంటే త్వరగా రికగ్నైజ్ చేస్తే ఫర్దర్గా స్పీచ్ డిలేస్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు మాట్లాడట్లేదు ఎక్కువ, ఎందుకంటే పిల్లలకి మొబైల్స్ చిన్నప్పటి నుంచి చూపించడం దానివల్ల అంటారా, లేకపోతే ఇవి హియరింగ్ టెస్ట్ వల్ల వాళ్ళకి ఫర్దర్గా బెనిఫిట్స్ ఉన్నాయా? ఓన్లీ హీరింగ్ టెస్ట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్పీచ్ని, అంటే మనకి ఏమైనా ఇన్పుట్ ఇస్తేనే కదా అవుట్పుట్ వచ్చేది. అంటే ఈవెన్ మనం తల్లి పిలిచినప్పుడు, తల్లి పాలిస్తున్నప్పుడు ఏదో మాట్లాడటము, పిలిచినప్పుడు పలకట ఇలా సౌండ్కి రెస్పాండ్ అవుతుంది అంటే హీరింగ్ బాగుంది అన్నట్టు. ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్కి అసలు వాళ్ళ ఫీడ్ సరిపోతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి మ్యామ్? మదర్స్ ఫ్రీక్వెంట్గా అడిగేది ఏంటంటే మేడం మా బేబీ నేను రొమ్ముకి పాలిస్తున్నాను, బేబీకి సరిపోతుందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. బేబీకి సరిపోతుందా లేదా పాలు ఇచ్చిన వెంటనే లైక్ ఒక 20 minutes ఈచ్ బ్రెస్ట్ 15 to 20 minutes ఇచ్చాక అటెస్ట్ వచ్చి బేబీ పడుకుంటుందా లేదా కామ్గా ఉండి యాక్టివ్గా ఆడుతుందా లేదా, ఒక 2 hours అటెస్ట్ పడుకుంటుంది, కాన్సిక్యూటివ్ వెయిట్ గెయిన్ ఉంది, మీరు ఫాలోఅప్లో వెయిట్ గెయిన్ బాగానే ఉంది, యూరిన్ మినిమం 6 times a day పాస్ చేస్తుందంటే మీ మిల్క్ సరిపోతుంది అని. ఇప్పుడు ఆకలిగా ఉన్న బేబీ మదర్ మిల్క్ రాలేదనుకోండి, ఆకలిగా ఉంటుంది, వెంటనే 5 minutes 10 minutesకి లేచిపోతారు, రూమ్కి ఇస్తారు, సరే తాగింది అనుకొని పడుకోబెడతారు, మళ్ళీ వితిన్ 1/2 an hourలో లేస్తారు. సో వెంటనే లేచారు అంటే మేబీ ఫీడ్ సరిపోవట్లేదు, యూరిన్ తక్కువగా వెళ్తున్నా సరే ఫీడ్ సరిపోయి ఉండొచ్చు, అలా తెలుస్తుంది. కాన్సిక్యూటివ్ వెయిట్ గెయిన్ ఒకటి చూసుకోవాలి, యూరిన్ మినిమం 6 times a day పాస్ చేస్తుందా లేదా చూసుకోవాలి, పాలు ఇచ్చిన వెంటనే కొంచెం కామ్ అయ్యి పడుకుంటుందా లేదా, టెస్ట్ వచ్చి ఒక 2 to 3 hours పడుతుంది అంటే మదర్ మిల్క్ సరిపోతుంది. అంటే ఇప్పుడు యూరినే కాదు మోషన్ కూడా ఎన్ని టైమ్స్ పాస్ చేసుకోవచ్చు? అంటే ఫస్ట్ ఇనీషియల్గా కలర్ ఫస్ట్ బ్రౌన్గా డార్క్ గ్రీన్ టు బ్లాక్ కలర్లో కూర్చుంటారు, అది మట్టి అంటారు మెకోనియం. స్లోగా 5th day 6th dayకి ఎల్లో కలర్గా కొంచెం గింజల్లా కూర్చుంటారు. పాలిచ్చిన ప్రతిసారి మోషన్ పాస్ చేస్తారు, దాన్ని లూజ్ మోషన్గా మనం కన్సిడర్ చేయకూడదు.
దాన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. ఇది కొన్ని నెలల తర్వాత అరౌండ్ 6 to 8 వీక్స్ తర్వాత మోషన్ ఫ్రీక్వెన్సీ అనేది స్లోగా తగ్గుతుంది. పాలిచ్చిన ప్రతిసారి మోషన్ కూర్చుంటారు. దానికి మనం కంగారు పడద్దు, అది లూజ్ మోషన్గా కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ బేబీ యూరిన్ కూడా తక్కువ వెళ్తుంది, బాగా డల్గా ఉంది, పాలు తాగట్లేదు, డ్రై లిప్స్ అయిపోతుంది అనే అలాంగ్ విత్ ఇలా ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే లూజ్ మోషన్ వల్ల డీహైడ్రేషన్ అవుతున్నట్టు. ఇవి ఏ సైన్స్ లేదు, బేబీ యాక్టివ్గా ఉంది, పాలు బాగానే తాగుతుంది, పెదాలు ఏమీ ఎండిపోవట్లేదు, యూరిన్ మినిమం 6 times పాస్ చేస్తున్నా అంటే దట్ ఈస్ నార్మల్. సో దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. బ్రెస్ట్ ఫీడ్ బేబీస్ ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు కంపేర్డ్ టు ఫార్ములా ఫీడ్ బేబీస్. ఓకే, ఇప్పుడు వింటర్ సీజన్లో న్యూ బోర్న్ బేబీస్కి మాయిశ్చరైజర్ అట్లాంటివి ఏమన్నా యూస్ చేయొచ్చమ్మా? మాయిశ్చరైజర్ అంటే స్కిన్ లేయర్ని డ్యామేజ్ చేసేవి కోకోనట్ ఆయిల్తో మసాజ్ మనం చేయొచ్చు. మాయిశ్చరైజర్ కెన్ బి అప్లైడ్ విచ్ అది కూడా మనం మెయింటైన్ చేయాలి. pH అనేది మెయింటైన్ చేసే ప్రోడక్ట్సే, లైక్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు 5.5 pH లెస్ దాన్ 6 pH ఉన్న బేబీ ప్రోడక్ట్సే వాడితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది పిల్లలకి అంటే 6 months బిలో పిల్లలకి ఒక స్కేలింగ్ లాగా ఫామ్ అయిపోయి స్కిన్ మీద అలా కొంచెం ర్యాష్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏముందంటే అది వింటర్ కదా అందుకే అట్లా అవుతుంది అంటారు. సో దానికి ఏంటంటే మనం కోకోనట్ ఆయిల్ మసాజ్ చేస్తే కొంచెం హ్యూమిడిటీ అంటే మాయిశ్చర్ కంటెంట్ని మనం లాక్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఈ డ్రై స్కేలింగ్ నుంచి మనం కాపాడగలుగుతాము. కోకోనట్ ఆయిల్కి ఇంకా చాలా ఎవిడెన్స్ ఉంది. దాన్ని బరువు పెంచే ఈ కోకోనట్ ఆయిల్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి రక్తనాళాలకు వెళ్ళి బరువు పెంచే కెపాసిటీ కూడా ఉంది. సో కోకోనట్ ఆయిల్ ఆర్ఎల్స్ గాను నూనె అలాంటివి వాడచ్చు. ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. 6 months బిలో పిల్లలకి వాటర్ ఏమైనా పట్టించవచ్చమ్మా? ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది, నా మిల్క్ సరిపోతుందా లేదా తెలియదు, బేబీకి మోషన్స్, నేను వాటర్ పట్టించచ్చు, పెదాలు ఆరిపోతున్నాయి, వాటర్ పట్టించచ్చా లేదా అని. 6 months లోపు పిల్లలకి వాటర్ ఇవ్వటం అడ్వైజబుల్ కాదు. మదర్ మిల్క్లో 90% కంటైన్స్ వాటర్, 90% నీళ్ళే ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా ఏమైనా బేబీకి మోషన్స్ కానీ వాంతులు కానీ అవుతున్నా, డీహైడ్రేషన్ అంటే పెదాలు ఎండిపోతున్నా సమ్మర్లో అయినా ఫ్రీక్వెంట్గా మదర్ మిల్క్ ఇవ్వమని అడ్వైస్ చేస్తాను తప్ప 6 నెలలలోపు వాటర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. మేడం, పిల్లలకి ఎంతసేపు స్నానం చేయించాలి? మనం ఇందాక డిస్కస్ చేసినట్టు బొడ్డు ఊడిపోయాకే స్నానం స్టార్ట్ చేయాలి. స్నానం చేసేది ఆరు బయట డైరెక్ట్గా అంటే మరి వేడి సూర్యరశ్మి తగిలే చోట కానీ చల్లగాలి తగిలే చోట కానీ అవాయిడ్ చేయాలి. అంటే బాత్రూమ్ లాంటి ప్రదేశాల్లో స్నానం చేయించాలి. స్నానం అనేది డ్యూరేషన్ ఎప్పుడు 5 నిమిషాల లోపే మనం కంప్లీట్ చేయాలి. 5 minutes లోపే 5 minutes లోపే స్నానం కంప్లీట్ చేయాలి. ఇనీషియల్గా పైన మెడ భాగం నుంచి స్టార్ట్ చేసుకొని లాస్ట్ ఏమో మోషన్ వెళ్ళే భాగాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎంతవరకు నీళ్ళు వేడిగా ఉండాలి? చాలామంది క్వశ్చన్ అడతారు, మరీ వేడిగా నీళ్ళు పోస్తే బాగా బేబీ పడుకుంటుంది మేడం, వేడి నీళ్ళు పోస్తే అంటే ఇట్స్ నాట్ రికమెండెడ్. వేడి నీళ్ళ వల్ల హీట్ ర్యాషెస్ అనేది మోస్ట్ కామన్గా మేము చూస్తూ ఉంటాం. సో 36 to 37 degrees టెంపరేచర్ ఉన్న వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు అంటే మరి అక్యురేట్గా మనం 37 అయినా గోరువెచ్చని నీళ్ళతో 5 నిమిషాల లోపు స్నానం కంప్లీట్ చేయాలి బేబీది. ఓకే, బేబీ రూమ్లో ఎంత టెంపరేచర్ ఉండాలి మేడం బేబీ ఉండే రూమ్లో? కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ఎండాకాలం వస్తుంది మనం ఏసీ ఆన్ చేయొచ్చా, ఏసీలో ఉంచొచ్చా లేదా అనేది. ఏసీ అనేది మన రూమ్ టెంపరేచర్ వాట్ ఎవర్, మనం బయట 40 degrees 45 కమింగ్ సమ్మర్లో 40-45 degrees ఉండొచ్చు. ఉన్నప్పుడు మనం అంత టెంపరేచర్స్లోనే కొంచెం బేబీ హీట్ లాస్ అనేది అంటే వాటర్ లాస్ అనేది ఉంటుంది. సో 26 to 28 degrees టెంపరేచర్ రూమ్లో మెయింటైన్ చేసుకొని డైరెక్ట్ వెంట్స్ కానీ ఫ్యాన్ కింద కానీ బేబీని పెట్టకూడదు. సో వీ కెన్ మెయింటైన్ రూమ్ టెంపరేచర్ టు 26 to 28. ఏసీ వెంట్స్ కానీ లేకపోతే ఫ్యాన్ కానీ బేబీకి డైరెక్ట్గా తాకేటట్టు పెట్టకూడదు. డైరెక్ట్గా తగలకుండా కొంచెం దూరంగా పెట్టచ్చు, చూసుకోవచ్చు. న్యూ బార్న్ బేబీకి అంటే తలకి ఏదో ఒకటి క్యాప్ పెట్టాలి లేకపోతే హెడ్ పెరుగుతుంది అని అంటారు, అది నిజమేనా మేడం? అది ఖచ్చితంగా అపోహే. బాడీ అంతటి మీదకి హెడ్ అనేది లార్జర్ సర్ఫేస్ ఏరియా, అంటే చాలా పెద్ద ఏరియా కాబట్టి అక్కడ నుంచి తేమ శాతం హీట్ లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం క్యాప్ని పెట్టాలి. కానీ హెడ్ క్యాప్ పెట్టడం వల్ల హెడ్ పెద్దదైపోవటం అదే చిన్నగా ఉండటం, పెట్టకపోతే పెద్దగా అవ్వటం అది అపోహ. మన హీట్ లాస్ని ప్రివెంట్ చేయడానికి జనరల్గా క్యాప్, మిటన్స్, సాక్స్, బట్టలు వేయాల్సి వస్తుంది.
రూమ్ టెంపరేచర్ మనం 26 to 28 మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా సజెషన్స్ ఇస్తారు? జనరల్గా 6 months లోపు జనరల్గా విజిట్స్కి రెగ్యులర్గా అన్ని ప్రదేశాలకి ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి ఎప్పుడు తీసుకెళ్ళకూడదు. యాజ్ మిగతా వాళ్ళు అంటే ఎవరికి కోల్డ్ కాఫ్ ఉంటుందో మనకు తెలియదు. సో వీ నీడ్ టు అవాయిడ్ ద ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్. బయటకి ఎక్కడైనా హాస్పిటల్ విజిట్స్కి వాటికి తీసుకెళ్ళినప్పుడు ప్రాపర్గా క్యాప్, మిటెన్స్, సాక్స్, బట్టలు ఒక లేయర్ ఆఫ్ బట్టలు వేసి స్వాడిల్ చేసుకోవాలి. ప్రాపర్గా స్వాడిల్ చేసుకొని నెక్, బ్యాక్ సపోర్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ప్రతిసారి. ఎందుకంటే ఇంకా నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ అన్నీ వీక్గా ఉంటుంది కాబట్టి ఇట్ నీడ్స్ ఏ ప్రాపర్ సపోర్ట్.